సవ్యమైనదని అన్యాయార్జితమైన విత్తం కాదని గ్రహించుకోవాలి. ఇంకా సొగసు ఏమిటంటే శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శుద్ధలక్ష్మి అనే పదం ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అయిన తర్వాత బ్లాక్ మనీకి ఎగెనిస్ట్గా ఆపోజిట్గా చెప్పబడిన నిర్మలమైన స్వచ్ఛమైన పవిత్రమైన న్యాయార్జితమైన ధనం. ఆ శుద్ధలక్ష్మిని ఎవడైతే సంపాదించుతాడో అలాంటి ధర్మవర్తనుడు అవుతాడో అతడు మోక్షలక్ష్మి మోక్ష మార్గమునందు ప్రయాణం చేయగలడు. అందుచేత ధర్మమును మోక్షమును కూడా సూక్ష్మంగా మరొక విధంగా శ్రీసూక్తంలో చెప్పి ఉన్నారు అని మనం గ్రహించుకోవచ్చు. జయలక్ష్మి ఎవడైతే అన్యాయార్జిత ధనం లేకుండా ధర్మవర్తనుడై ఉండి లక్ష్మీదేవిని ప్రార్థించుతాడో తన కోరికలు నెరవేర్చుకోమని, దానివల్ల దోషమేమీ లేదు కాబట్టి అతనికి జయం లభించుతూ ఉంటుంది. పట్టిన పనిదల బంగారం అవుతూ ఉంటుంది. సరస్వతి అతనికి వాక్శుద్ధి వస్తుంది. ఇది ఫలశ్రుతిలో చెప్పిన శ్లోకం. దీనిలో విశేషం ఏంటి? ఇక్కడ వాచ సత్యవశీమహి అని శ్రీసూక్తంలో ఒక మంత్రంలో వస్తుంది. నా వాక్కుకు సత్యమును పొందుతును గాక అనగా నా వాక్కు సత్యమవు గాక అని శ్రీసూక్త మంత్రంలో ఒక చోట ఉన్నది కనుక దాని యొక్క రూపాంతరమే సరస్వతి. అతని వాక్కు పరిశుద్ధమై నిత్య సత్యమై అతనికి వాక్సిద్ధి ఏర్పడుతుంది. శ్రీ అనగా శ్రయణం. శ్రయణం అంటే లక్ష్మీదేవి ఎవరిని ఆశ్రయించుతుంది? విష్ణుమూర్తి. తదంఘ్రి భజనే లక్ష్మీ అని నవవేద భక్తులలో భగవంతుని పాదాశ్రయణమునకు లక్ష్మిని ఉదాహరణంగా చెప్తారు. కాబట్టి భగవంతుని యందు ఈ శ్రీసూక్త పారాయణ చేసిన వానికి భక్తి ఏర్పడుతుంది. లక్ష్మీ శుభలక్షణాలు కలిగి ప్రకాశించుతూ ఉంటాడు. వరలక్ష్మీశ్చ కోరిన వరములన్నీ అతనికి లక్ష్మీదేవి లభింపజేస్తూ ఉంటుంది. ప్రసన్నా మమ సర్వదా. ప్రసన్నా అని దీర్ఘం ఉచ్చరించాలి. లక్ష్మీ దేవత స్త్రీలింగంలో ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో ప్రసన్నా అని దీర్ఘాన్ని ఉచ్చరించటంలా. ప్రసంగవశాత్తు శ్రీసూక్త అర్థం తెలుసుకోవడం యొక్క ప్రయోజనం, ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి అనగా అర్థమును తెలుసుకోవడం చేత ఉచ్చారణను సక్రమంగా చేయగలుగుతాము. అర్థమును తెలుసుకోవడం చేత సక్రమమైన ఉచ్చారణ ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే ఉచ్చారణ సరిగా లేదో అర్థం మారుతుంది అని గ్రహించుకుంటాడు. అర్థం మారుతుంది అని గ్రహించుకున్నప్పుడు అర్థమనంద ఆసక్తితో చేసే పూజ మీద భక్తితో అనురక్తితో శ్రద్ధతో ఆచరణ చేయగలుగుతాడు. అందుచేత శ్రీసూక్తి యొక్క ప్రవచనం చాలా అవసరం అని తెలిసి గ్రహించుకుని మనం ఆరంభం చేశాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం తాయిరోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. తాం అని ఇక్కడ నొక్కి చెబుతున్నాను. ఎందువల్ల అంటే త్వామని చదువుతున్నాను. ఇక్కడ మధ్యమ పురుషులో లేదు కాబట్టి తాం అనేదే సరైన పాఠం. ఇలాగే అక్కడక్కడ ఈ 15 మంత్రములు మనం వ్యాఖ్యానం చేయబోతున్నప్పుడు ఉచ్చారణ సరిగా లేని కారణం చేత అర్థభేదం ఎలా వస్తున్నది, దానిలో వచ్చిన నష్టం ఏమిటి మనం చెప్పుకోబోతున్నాం. ఈ సందర్భంలో అగ్నిదేవతకును లక్ష్మికిని సంబంధాన్ని మనం చెప్పుకోబోతున్నామని చెప్పా కదా.